ఉత్తరాంధ్రల కల్పవల్లి భక్తుల ఆరాధ్య దైవం పైడితల్లి అమ్మవారి సిరిమాను పండుగతో విజయనగరం పట్టణం పులకిస్తోంది. రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన పైడితల్లి అమ్మవారి సిరిమాను జాతరకు జిల్లా ఉన్నతాధికారులు సకల ఏర్పాట్లు చేశారు. ఇవాళ రేపు ఎల్లుండి 3 రోజుల పాటు ఉత్సవం కనువిందు చేయనుంది. అమ్మవారి దర్శనం సినిమాను ఉత్సవాన్ని తిలకించేందుకు భక్తుల రాకతో ఇప్పటికే అక్కడ సందడి వాతావరణం నెలకొంది. దసరా వచ్చిందంటే చాలు విజయనగరానికి పండుగ వాతావరణం నెలకొంటుంది. ఉత్తరాంధ్ర ఇలవేల్పుగా పూజలు అందుకుంటున్న పైడితల్లి అమ్మవారి సిరిమాను సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. సిరిమాను నిర్వహించేందుకు తొలుత 40 అడుగుల చింత చెట్టును గంట్యాడ మండలం కొండతామరపల్లిలో గుర్తించి తీసుకొస్తారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని చెట్టుకు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం చెట్టుకు గంటు పెట్టిన తర్వాత విజయనగరం పట్టణంలోని హుకుంపేటకు చేర్చుతారు. వడ్రంగులు సిరిమాను రూపుదిద్దుకునే విధంగా రథం, ఇరుసు, అంజలి రథంను సిద్ధం చేస్తారు. ఈ ఘట్టాన్ని చూసేందుకు, పూజలు చేసేందుకు భక్తులు అధిక సంఖ్యలో వచ్చి తమ మొక్కులు చెల్లించుకోవటం సంప్రదాయంగా నడుస్తోంది. పైడితల్లి అమ్మవారి కల్పవల్లి సిరిమాను చెక్కవలసిన సందర్భం 10 సంవత్సరాల నుంచి నేను చేస్తున్నాను. అంటే 5వ నెలలో దేవర తెస్తారు. దేవర తెచ్చిన తర్వాత అమ్మవారు మాకు తెచ్చిన 2వ వారంలో మాకు కనిపిస్తుందండి. నాకు 10 సంవత్సరాల నుంచి కూడా నిదర్శనం ఉంది. అప్పటి నుంచి కూడా సిరిమాను తెచ్చిన తర్వాత నేను సిరిమాను కంప్లీట్ అయిన వరకు కూడా కంప్లీట్ చేసే బాధ్యత మేము తీసుకొని కనిమెల రావణ గారు, నేను కనిమెల రావణ గారు 40 సంవత్సరాల నుంచి చేస్తున్నారండి. నేను 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. పెద్దబాటి పని చేసేవాళ్ళం మొత్తం అందరం కలిపి ఒక 6గురు ఉన్నామండి. అలాగే ఈదిలో కుర్రవాళ్ళు, తర్వాత ఈ మోగులు కట్టేవాళ్ళు, పరంజి చేసేవాళ్ళు అందరూ కూడా ఈదిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మాకు బాగా హెల్ప్ చేస్తారు. అంతా కూడా వాళ్ళ ఆధ్వర్యంలో శుభ్రంగా జరుగుతుందండి. మేము ఏంటంటే సిరిమాను తిరిగినంత వరకు కూడా మా పని ఉంటుందండి. సిరిమాను తిరిగే వరకు కూడా మా పని ఉంటుంది. ఇది ఇందులో సేవాభావం మాకు కలవడం, ఆ అమ్మవారి ఆశీస్సులు మాకు ఉన్నాయని మేము పూర్తిగా నమ్మకంతో మేము పనిచేస్తున్నాం. మా నాన్నగారు 40 సంవత్సరాలు సిరిమాను చేసేవారండి. మేము అందరూ ఒకంపేట వాస్తవం పూర్వం నుంచి అందరూ కలిసికట్టుగా అన్నదమ్ములు కలిసి కట్టుగా చేసి సిరిమాను తిప్పేవారు. అయిపోయిన తర్వాత మా సాయం, మాకు వచ్చిన సాయం మేము వచ్చి సిరిమాను దగ్గరికి వచ్చి వస్తున్నాం, తయారు చేయడానికి పాల్గొంటున్నాం. ఈ సిరిమాను ఎన్ని రోజులు ఉన్నా అన్ని రోజులు పాల్గొని తయారు చేయడానికి మా వంతు సహకారం మేము చేస్తున్నాం. సిరిమాలు వచ్చి మేము వచ్చి ఇక్కడ కార్యక్రమం వచ్చి చేస్తున్నాం. ఈ అమ్మవారు సిరిమాను చేసిన మాకు ఏ కష్టము ఉండదు, ఏది ఉండదు. అమ్మవారు ఏమో మమ్మల్ని ఆయన ఆరోగ్యంగా ఉంచుతుంది. అంత ఒంట్లో బాగోపోయినా సరే ఆ టైంకి మేము లేచి వచ్చేసినట్టు అయిపోతుంది. వచ్చి అమ్మవారి సేవ చేసి సినిమా తిరిగిన వరకు అమ్మవారి పని ఉంటేనే ఉంటుంది. అక్కడ పరంజి మోపు, పీట బిగించడం, అన్నీ ఎక్కించడం గట్టా ఉంటాయి. తర్వాత ఇక్కడ ఈ పెద్దలందరూ వచ్చి ఇక్కడ బళ్ళు గట్ట కట్టేసి అని చేసి ఇదిలో వాళ్ళందరూ వచ్చి చేస్తారు. దీనికి మేము రమణ గారు ఒకరు ఉన్నారు, రమణ గారు, వెంకటరావు, అది గోవింద, తదితరులు ఒక 6గురు 7గురు పనిచేస్తారు. మిగతా వాళ్ళందరూ కుటుంబ సభ్యులు అందరూ వచ్చి ఇక్కడ ఇదిలో అందరూ వచ్చి సహకరించి అన్ని సిరిమాన్ని తయారు చేస్తారు. అమ్మవారిని తయారు చేయడం వల్ల అందరికీ ఆరోగ్యాలు ఇచ్చి అందరూ ఆనందంగా ఉన్నారు కాబట్టి అందరూ వచ్చి మా తల చేసి సాయం చేస్తారు.